మనం ఇప్పటి వరకు ఒక సబ్సెట్ హెచ్ అనేది తీసుకుంటే కనుక దాన్ని ఏదైనా గ్రూప్కి సబ్ గ్రూప్ అని చెప్పాలి అంటే సో ఏ ఏ కండిషన్స్ ఏ విధంగా సాటిస్ఫై చేస్తే దాన్ని సబ్ గ్రూప్ అని చెప్తాము అన్నది చేసాం. సో మనం ఒక సెట్ని ఒక కాంప్లెక్స్ని సబ్ గ్రూప్ అని చెప్పాలి అంటే కనుక మన దగ్గర ఉన్న కండిషన్స్ ఏమని చెప్పామండి? ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్కి AB belongs to H, A inverse belongs to H అయితే సబ్ గ్రూప్ అవుతుందని చెప్పేసి ఒక థీరం ప్రూవ్ చేసాము. ఈ 2 కలిపి ఒకే కండిషన్లో వచ్చేసేటట్టు AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు H అయితే అది సబ్ గ్రూప్ అవుతుంది. H ఇన్వర్స్ ఈక్వల్ టు H అయితే H సబ్ గ్రూప్ అయినప్పుడు ఈ కండిషన్ హోల్డ్ అవుతుంది. అలాగే HH ఈక్వల్ టు H అవుతుంది. అలాగే H ఇన్వర్స్ ఈక్వల్ టు H అవుతుంది. సో అలాగే ఇంకా ఏం ప్రూవ్ చేసాము? సో ఈ కండిషన్స్ ఒక్కొక్కటి సాటిస్ఫై చేస్తున్న కొద్దిగా గ్రూప్ని మనం సబ్ గ్రూప్ అంటాము. అలాగే హెచ్కే ఈక్వల్ టు కేహెచ్ అని ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ హెచ్కే ఈజ్ సబ్ గ్రూప్ అని చెప్పేసి, సో అలాగే H1 ఇంటర్సెక్షన్ H2 అనేది సబ్ గ్రూప్ అవుతుందని, H1 యూనియన్ H2 అనేది సబ్ గ్రూప్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేసాం. సో ఇవన్నీ మనం ఏ సెట్ తీసుకున్నామండి? జనరల్గా హెచ్ అనే ఒక సెట్ తీసుకుని అది సబ్ గ్రూప్ అవుతుందో లేదో మనం చెక్ చేసి చెప్పాం. సో అంటే దీంట్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయనేది మనకు తెలీదు. సో వాటిని ఏ కామా బి అనే నేమ్స్తో రిఫర్ చేసుకుని ఇవి సబ్ గ్రూప్ అవడానికి కండిషన్స్ ఏమేమి ఎలా సాటిస్ఫై అవుతాయి అనేది చెప్పాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. మన దగ్గర ఇంటిజర్స్ సెట్స్ ఉన్నాయి, ఈవెన్ ఇంటిజర్స్ ఉంటాయి, పాజిటివ్ ఇంటిజర్స్ ఉంటాయి, ఆడ్ ఇంటిజర్స్ ఉంటాయి. సో అలా తీసుకున్న సెట్స్ సబ్ గ్రూప్ అవుతాయా లేదా చెక్ చేయడం. ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఏమంటున్నారు? జెడ్ అనేది ఎడిటివ్ గ్రూప్ ఆఫ్ ఇంటిజర్స్ అంటున్నారు. సో దీని మీద ఆపరేషన్ ఏమని చెప్పినట్టండి? మనకి ఎడిటివ్ గ్రూప్ అన్నారంటే ప్లస్ అనేది ఆపరేషన్. సో ప్లస్ అనేది ఆపరేషన్ అయినప్పుడు అండ్ గ్రూప్లో ఈ ఎడిటివ్ గ్రూప్కి ఒక సబ్సెట్ అంటే కాంప్లెక్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఆ కాంప్లెక్స్ని ఎలా తీసుకుంటున్నారు? మల్టిపుల్స్ ఆఫ్ ఎం అంటున్నారు. సో హెచ్ అనే ఒక సెట్ ఎగ్జిస్ట్ అయ్యింది, మల్టిపుల్స్ ఆఫ్ ఎం అంటే అర్థం ఏంటంటే ఇది ఇంటిజర్స్ సెట్ కాబట్టి 0 1ని ఎంతో మల్టిప్లై చేస్తే ఎం, తర్వాత 2m అండ్ సో ఆన్, ఇటుపక్క -m -2m అండ్ సో ఆన్. సో ఇది సబ్ సెట్. సో ఇది ఇప్పుడు దీనికి సబ్ గ్రూప్ అవుతుందా లేదా చెక్ చేయమంటున్నారు. సో ఇది ఎడిటివ్ గ్రూప్ అన్నారు కాబట్టి మనకి కండిషన్స్ ఏం హోల్డ్ అవ్వాలండి అంటే దీంట్లో ఎగ్జిస్ట్ అయ్యే ప్రతి ఎలిమెంటు ఎలా ఉంటుంది? మల్టిపుల్స్ ఆఫ్ ఎం అంటే ఎంతో ఏదో ఒక నెంబర్ని మల్టిప్లై చేయడం అంటే సమ్ ఏ ఇంటూ ఎం సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు జెడ్ అంటే హెచ్లో ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ అనే ఎలిమెంట్ జెడ్లో తీసుకుంటే దాని యొక్క మల్టిపుల్ అనేది అంటే ఎం యొక్క మల్టిపుల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఎంఏ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు జెడ్. సో ఇలా ఉంటుంది సెట్. సో ఇప్పుడు ఈ సెట్ అనేది మనకి సబ్ గ్రూప్ అవుతుందా లేదా చెక్ చేయాలి. సో సబ్ గ్రూప్ అవ్వాలి అంటే దీంట్లో 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. సో మనం ఎప్పుడు రియల్గా ఎలా తీసుకుంటాం? ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అంటాం. అంటే ఇక్కడ ఏ ఎలా ఉంటుంది? ఫర్ సమ్ పి ఇంటూ ఎంలా ఉంటుంది, బి ఎలా ఉంటుంది? ఫర్ క్యూ ఇంటూ ఎంలా ఉంటుంది. ఇక్కడ వేర్ పి కామా క్యూ ఇందులో ఉంటాయండి, జెడ్లో ఉంటాయి. సో ఇప్పుడు ఇలా తీసుకున్నాం. మరి ఇది సబ్ గ్రూప్ అని చెప్పాలి అంటే మనకు ఇప్పటి వరకు చేసిన థీరమ్స్ నుంచి మనం ఏమని చూపిస్తే ఇది సబ్ గ్రూప్ అవుతుంది? సో ఏమని చూపించాలి? ఎడిటివ్ గ్రూప్ అంటున్నారు. మనం మామూలుగా ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అయితే డైరెక్ట్గా ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్తే కనుక దాన్ని సబ్ గ్రూప్ అనొచ్చు, అంతేనండి. సో ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి బికి ఇన్వర్స్ బి ఇన్వర్స్, సో ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పాం. సో ఇప్పుడు మనం ఇక్కడ తీసుకునే ఆపరేషన్ ఏంటి? ఎడిటివ్ గ్రూప్ అంటున్నారు. సో అంటే ఎడిషన్ అనేది ఆపరేషన్. సో మరి బి బిలాంగ్స్ టు హెచ్కి బికి ఇన్వర్స్ అంటే ఎడిటివ్ గ్రూప్లో ఇన్వర్స్ ఏమవుతుందండి? -b. సో ఇక్కడ మనకి ప్లస్ అనేది ఆపరేషన్, అప్పుడు బికి ఇన్వర్స్ -b ఎగ్జిస్ట్ అయింది. ఇక్కడ పైన మల్టిప్లికేషన్ ఆపరేషన్ కాబట్టి ఏని బి ఇన్వర్స్ని మల్టిప్లై చేశారు. ఇప్పుడు ఇక్కడ మనకి ఎడిషన్ ఆపరేషన్ అంటే ఏని -bని యాడ్ చేయాలి అంటే ఏ ప్లస్ ఆఫ్ -b అంటే ఏ -b బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పగలిగితే అంటే
విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ మనం ఏదైనా ఒక కాంప్లెక్స్ని సబ్ గ్రూప్ అని చెప్పాలి అంటే ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్కి ఏ మైనస్ బి బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పగలిగితే అప్పుడు ఈ హెచ్ని సబ్ గ్రూప్ అంటాము. ఇప్పుడు మనం తీసుకున్న సెట్ ఏంటండి, మల్టిపుల్స్ ఆఫ్ ఎం. అంటే మన దగ్గర సెట్ ఎలా ఉంది, హెచ్ ఈక్వల్ టు ఎంఏ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు జెడ్. సో ఇదిగో మల్టిపుల్స్ ఆఫ్ ఎమ్, మనకి జెడ్కి ఇది సబ్సెట్. క్లియర్లీ ఎమ్ మల్టిపుల్స్ ఆఫ్ ఎమ్, ఏలో ఎలిమెంట్ని ఎంతో పర్టికులర్ వాల్యూతో మల్టిప్లై చేసిన వచ్చే ఎలిమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ జెడ్లోనే ఉంటాయి. క్లియర్లీ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జెడ్. సో అంటే కాంప్లెక్స్ అని చెప్పాం. సో ఇప్పుడు హెచ్ గ్రూప్ అని చెప్పాలి, సబ్ గ్రూప్ అని చెప్పాలి. సబ్ గ్రూప్ అని చెప్పాలి అంటే హెచ్లో 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. తీసుకోండి. లెట్ ఎలా ఉంటాయి, ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ అని చెప్పి తీసుకుంటే ఏ ఎలా ఉంటుందండి, సమ్ ఎంపీ. ఇక్కడ బి అనేది ఎలా ఉంటుంది, ఎంక్యూ, వేర్ పి కామా క్యూ బిలాంగ్స్ టు జెడ్. సో అంటే హెచ్లో ఎగ్జిస్ట్ అయ్యే ఎలిమెంట్స్ అన్ని మల్టిపుల్స్ లాగా ఉంటాయి కాబట్టి ఏ అంటే సమ్ ఎం ఇంటూ పి లాగా, బి అంటే సమ్ ఎం ఇంటూ క్యూ లాగా ఎగ్జిస్ట్ అయ్యాయి. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ కాబట్టి మనం ఏం చేయాలి, ఎంపీ మైనస్ ఎంక్యూ చేస్తే వచ్చే ఎలిమెంట్ అనేది మళ్ళీ ఎందులో ఉండాలండి, హెచ్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. అప్పుడు హెచ్ అనేది సబ్ గ్రూప్ అంటాము. సో ఎంపీ మైనస్ ఎంక్యూ చేస్తే ఎం కామన్ ఉంది, ఎం ఇంటూ పీ మైనస్ క్యూ. ఇక్కడ పీ కామా క్యూ ఎందులో ఎలిమెంట్స్, జెడ్లో ఎలిమెంట్స్. మరి పీ మైనస్ క్యూ చేసినప్పుడు కూడా వచ్చే ఎలిమెంట్ ఎందులో ఉంటుంది, జెడ్లోనే ఉంటుంది. అంటే జెడ్లో ఉండే ఎలిమెంట్ని ఎంతో మల్టిప్లై చేస్తూ వచ్చిన వాల్యూ ఇక్కడ. అంటే ఇది కూడా మల్టిపుల్ ఆఫ్ ఎంఏ. సో మల్టిపుల్ ఆఫ్ ఎం అయితే దేంట్లో ఉంటుందండి, ఇది హెచ్లో ఉంటుంది. సో అంటే ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్కి ఏ మైనస్ బి ఈక్వల్ టు, అంటే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పగలిగాం. దేర్ఫోర్ హెచ్ ఈజ్ ఎ సబ్ గ్రూప్. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ మనం సబ్ గ్రూప్ అని చెప్పాలి అంటే కండిషన్ ఏంటండి, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పేసి చెప్పాలి. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటున్నారు అనుకోండి, మల్టిపుల్స్ ఆఫ్ ఎం అన్నాము ఇప్పుడు. సో ఇప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ 3 అని చెప్పి తీసుకుంటున్నాం. సో మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే ఎలా ఉంటాయండి, 3 ఇంటూ సమ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్. అంతేనండి. సో 3 మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే ఏంటి, 3తో మల్టిప్లై అవుతూ ఉన్న ఎలిమెంట్స్ ఆ సెట్లో ఉన్నవన్నీ అని అర్థం. సో ఇదిగో 3 ఇంటూ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్. క్లియర్లీ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జెడ్. ఇంకేం చెప్పాలి, ఇది సబ్ గ్రూప్ ఆఫ్ జెడ్ అని చెప్పాలి. సో సబ్ గ్రూప్ అని చెప్పాలి విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్, ఎడిటివ్ గ్రూప్ అని చెప్తున్నారు. సో విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ప్రూవ్ చేయమన్నారు. సో విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ప్రూవ్ చేయమంటే ఏమని చెప్పాలండి మనం, హెచ్లో 2 ఎలిమెంట్స్ లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్. అప్పుడు ఇంప్లాయిస్ ఏ ఈక్వల్ టు సమ్ 3 ఇంటూ పి, బి ఈక్వల్ టు సమ్ 3 ఇంటూ క్యూ, వేర్ పి కామా క్యూ బిలాంగ్స్ టు జెడ్ అని చెప్పేసి చెప్తాం. సో ఇప్పుడు ఏ మైనస్ బి కన్సిడర్ చేయాలి. ఎందుకు విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ మనం ఏంటి హెచ్లో ఉంటుందని చెప్పాలి, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పాలి. సో ఇదిగో ఏ మైనస్ బి తీసుకున్నాం. ఏ అంటే 3p మైనస్ 3q. సో 3 కామన్ తీసేస్తే మళ్ళీ p మైనస్ q. సో p కామా q జెడ్లో ఉంటే p మైనస్ q కూడా ఎందులో ఉంటుందండి, జెడ్లో ఉంటుంది. అంటే ఇది కూడా సమ్ 3 ఇంటూ ఆర్. సో అంటే మల్టిపుల్ ఆఫ్ 3 అని కింద రాసుకోగలుగుతున్నాం. అప్పుడు ఎందులో ఉంటుంది, హెచ్లో ఉంటుంది. సో అంటే ఏ బి అనేవి హెచ్లో తీసుకుంటే ఏ మైనస్ బి అనేది హెచ్లో ఉంది కాబట్టి హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జెడ్ అని చెప్పేసి చెప్తాం. సో ఇప్పుడు సబ్ గ్రూప్ కాని వాటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు చూడండి ఏమంటున్నారు, జీ ఈక్వల్ టు గ్రూప్ ఆఫ్ నాన్ జీరో రియల్ నెంబర్స్. అంటే రియల్ నెంబర్స్లో నాన్ జీరో అంటే జీరో తప్ప మిగతా అన్ని రియల్ నెంబర్స్ ఉన్నాయి జీరో. ఇప్పుడు దానికి 2 సబ్సెట్స్ అనేవి కన్సిడర్ చేస్తున్నారు. ఎలా, హెచ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఆర్ ఎక్స్ ఈజ్ ఇర్రాషనల్. సో అన్నారంటే అర్థం ఏంటండి, ఎక్స్ బిలాంగ్స్ టు జీ ఎక్స్ ఈక్వల్ టు 1 ఆర్ ఎక్స్ ఈజ్ ఇర్రాషనల్ అన్నారంటే అర్థం ఏంటి, ఎక్స్ 1 అయినా అవుతుంది లేదా ఎక్స్ ఇర్రాషనల్.
సో ఈ రేషనల్ ఇర్రేషనల్ అంటే ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటే సర్డ్స్ అంటే రూట్స్ అంటే √2 √3 √5 సో ఇలా వీటన్నిటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం మనం. సో అలాంటి నెంబర్స్ అని చెప్తున్నారు. సో అప్పుడు నెక్స్ట్ k ఈక్వల్ టు సెట్ ఆఫ్ x బిలాంగ్స్ టు g సచ్ దట్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో 1 కాకుండా అంటే 1 కన్నా పెద్ద ఉన్న రియల్ నెంబర్స్ అన్నీ సెట్లో ఉంటాయి. సో ఇప్పుడు క్లియర్గా ఇందులో ఉండే ఎలిమెంట్స్ జీరోవే, ఇందులో ఉండేవి ఎలిమెంట్స్ జీరోవే. సో అంటే రెండు కూడా ఈ రెండు సెట్స్ కూడా జీకి సబ్సెట్స్ అవుతాయి. సో క్లియర్లీ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జీ, కే ఈజ్ సబ్సెట్ ఆఫ్ జీ. ఇప్పుడు ఇవి నాట్ సబ్ గ్రూప్స్ అని చెప్పమంటున్నారు, సబ్ గ్రూప్స్ కాదు. మరి కాదు అని చెప్పాలి అంటే మనం రీజన్ చెప్పాలి, ఎందుకు కాదు అనే రీజన్ చెప్పాలి. సో కాదు అని చెప్పాలి అంటే ఇందులో తీసుకోండి ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఇర్రేషనల్ అన్నారు. సో ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి √2 తీసుకుంటే కనుక ఎందులో ఉంటుందండి, ఈ సెట్లో ఎగ్జిస్ట్ అవుతుంది. √2 బిలాంగ్స్ టు హెచ్. మనం ఎక్కడైతే కాదు అంటామో ఆ రీజనే మెన్షన్ చేస్తున్నాం. √2 బిలాంగ్స్ టు హెచ్ తీసుకుంటే మరి √2 యొక్క ఎక్స్పోనెంట్స్ అంటే √2ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే √2 ఇంటూ √2 ఎంత అండి 2. కానీ హెచ్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు జీనే రియల్ నెంబర్సే, కానీ ఎక్స్ ఈక్వల్ టు 1 అవ్వాలి. సో 1 కాదు, 1 కాకపోతే ఇంకేముంటాయి అంటున్నారు, ఇర్రేషనల్ అంటున్నారు. అంటే రూట్ వాల్యూస్ మాత్రమే ఉండాలి. కానీ మనం √2 తీసుకుంటే √2 ఇంటూ √2 చేస్తే 2 వచ్చింది. కానీ 2 అనేది నాట్ బిలాంగ్స్ టు హెచ్. ఇది ఎలా క్లోజర్ లా అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు. సో మరి క్లోజర్ లా అంటే క్లోజర్ అంటే ఎక్స్పోనెంట్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు. సేమ్ అదే నెంబర్ తీసుకుంటే మల్టిప్లై చేయగా వచ్చే ఎలిమెంట్ కూడా మళ్ళీ సెట్లోనే ఉండాలి. సో ఇది ఎగ్జిస్ట్ అవ్వలేదు అంటే ఇది సబ్ గ్రూప్ కాదు. దేర్ఫోర్ హెచ్ ఈజ్ నాట్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సో అలాగే కే గురించి మాట్లాడమంటున్నారు, కే గురించి చెప్పమంటున్నారు. ఏమంటున్నారు, సెట్లో ఉన్న ఎలిమెంట్స్ జీలోవే కానీ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, 1 కంటే పెద్దవి. సో మరి 1 కన్నా పెద్దవి తీసుకుంటే ఇప్పుడు అంటే 2 అనేది ఉంటుంది దేంట్లో, కేలో. ఎందుకు 2 1 కన్నా పెద్దది కాబట్టి కేలో ఎగ్జిస్ట్ అవుతుంది. సో 2 ఉంది. మరి ఇది సబ్ గ్రూప్ అవ్వాలి అంటే దీంట్లో ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉండాలి. మరి 2కి విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఇన్వర్స్ ఏంటండి, 2 ఇన్వర్స్ ఏంటి 1/2. 1/2 వాల్యూ ఎంత 0.5. సో మరి 0.5 అంటే లెస్ దాన్ 1. మరి సెట్లో ఉంటుందా కేలో, సో నాట్ బిలాంగ్స్ టు కే. సో అంటే కేలో ఉండదు అంటే ఈ 0.5 అంటే 0.5 అనే వాల్యూ కేలో ఉండదు. అంటే 2 అనే వాల్యూ కనుక కేలో ఉంటే దానికి ఇన్వర్స్ అనేది ఆ సెట్లో ఉండడం లేదు. అంటే ఏలా సాటిస్ఫై అవ్వట్లేదు, ఇన్వర్స్లా సాటిస్ఫై అవ్వట్లేదు. సో ఇన్వర్స్లా సాటిస్ఫై అవ్వకపోతే అది గ్రూప్ అవుతుందా, అవ్వదు. సో ఇక్కడ ఈ కండిషన్స్లో వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ ప్రకారం సెట్స్ కనుక డిఫైన్ చేస్తే ఇక్కడ హెచ్ అనేది సబ్ గ్రూప్ అవడం లేదు, కే అనేది సబ్ గ్రూప్ అవడం లేదు. సో ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మీరు చేసేటప్పుడు జాగ్రత్తగా మనకి డిఫైన్ చేసిన ఆపరేషన్ ఏంటి, సో అది అన్ని లాస్ సాటిస్ఫై చేస్తుందా చేయట్లేదా, సో ఏ విధంగా అది అవ్వకపోతే ఏ లా సాటిస్ఫై అవ్వట్లేదు, సో ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఓకే స్టూడెంట్స్, ఇంకొక అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఇదిగో చూడండి, Z6 ఇచ్చారు అంటే మాడ్యులో 6 ద్వారా ఎడిషన్ మాడ్యులో ఆపరేషన్ తోటి ఒక సెట్ డిఫైన్ చేశారు. సో మాడ్యులో 6 అన్నాం కాబట్టి రిమైండర్ సెట్ ఎప్పటి వరకు ఉంటుంది, 5 వరకు ఉంటుంది. సో 0 1 2 3 4 5 విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ మాడ్యులో 6 అనే ఒక గ్రూప్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు ఇది గ్రూప్. సో దానికి 2 సబ్సెట్స్ కన్సిడర్ చేశారు. S ఈక్వల్ టు 0 to 4. సో ఈ 0 to 4 ఇందులో ఎలిమెంట్సే కాబట్టి క్లియర్లీ S is subset of Z6 and T equal to set of 0, 3 is also a subset of Z6. ఇప్పుడు మనల్ని ఏం చెప్పమంటున్నారు, S T సబ్ గ్రూప్స్ అవుతాయా లేదా, అలాగే S యూనియన్ T కూడా సబ్ గ్రూప్ అవుతుందా లేదా చెక్ చేయమంటున్నారు. సో మనం ఇలా సింపుల్గా మనకి నెంబర్స్ తెలిస్తే మనం ఏం యూజ్ చేసేది గ్రూప్ అని చెప్తామండి. ఇప్పుడు ఇది ఉంది మన దగ్గర, సో ఇది గ్రూప్ అని చెప్పాలి, ఎస్ అనే సెట్ గ్రూప్ అని చెప్పాలి. సో ఎలా చెప్తాము, బై కాంపోజిషన్ టేబుల్. సో కాంపోజిషన్ టేబుల్ వేయండి దీనికి.
ఎడిషన్ మాడ్యులో 6 0 2 4. సో అలాగే 0 2 4. 0 + 0 0, 0 + 2 2, 0 + 4 4. 2 + 0 2, 2 + 2 4, 2 + 4 6. ఎడిషన్ మాడ్యులో 6 కాబట్టి 0. మళ్ళీ అగైన్ 4 + 0 4, 4 + 2 6, మాడ్యులో 6 కాబట్టి 0. 4 + 4 8, 8కి మాడ్యులో 6 అప్లై చేస్తే 2. సో ఇది కాంపోజిషన్ టేబుల్. సో ఈ కాంపోజిషన్ టేబుల్ ద్వారా ఇది గ్రూప్ అని చెప్పాలి అంటే ఫస్ట్ క్లోజర్లా ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది ఇన్ ద టేబుల్ ఆర్ బిలాంగ్స్ టు ది సేమ్ సెట్. సో ఇక్కడ 0 2 4 తప్ప ఇంకా ఏ ఎలిమెంట్స్ రాలేదు. సో క్లోజర్లా ఎగ్జిస్ట్ అయ్యింది. క్లియర్లీ క్లోజర్లా ఎగ్జిస్ట్ అయితే అసోసియేటివ్లా ఇస్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ కాంపోజిషన్ టేబుల్. సో అసోసియేటివ్లా ఎగ్జిస్ట్ అయింది. ఐడెంటిటీ చెప్పాలి. ఐడెంటిటీ అంటే టాప్ రో అండ్ ఫస్ట్ రో ఎలిమెంట్స్ సేమ్గా ఉంటే గనక ఐడెంటిటీలా ఎగ్జిస్ట్ అయ్యింది. అండ్ ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ అని చెప్తాం. సో ఇదిగోండి 0 2 4 0 2 4 అంటే టాప్ రో ఫస్ట్ రో రెండు సేమ్గా ఎగ్జిస్ట్ అయ్యాయి కాబట్టి ఐడెంటిటీ ఎలా సాటిస్ఫై అయ్యింది. అండ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ 0. సో ప్రతి రోలోనూ 0 ఎగ్జిస్ట్ అయింది కాబట్టి 0 0 యాడ్ చేసినప్పుడు 0 వచ్చింది అంటే 0 ఇన్వర్స్ ఈజ్ 0. అలాగే 2కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎక్కడ ఎగ్జిస్ట్ అయింది 4 దగ్గర అంటే 2కి ఇన్వర్స్ 4, 4కి ఇన్వర్స్ 2. సో అంటే ఇన్వర్స్ లా కూడా ఎగ్జిస్ట్ అయింది కాబట్టి S ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ Z6. అలాగే Tకి కూడా కాంపోజిషన్ టేబుల్ వేయండి. సో Tకి కాంపోజిషన్ టేబుల్ వేస్తే ఇది ఎడిషన్ మాడ్యులో 6, ఇది 0 3. సో 0 3, 0 + 0 0, 0 + 3 3, 3 + 0 3, 3 + 3 6, 6 మాడ్యులో 6 అంటే 0. మళ్ళీ ఈ టేబుల్ నుంచి T అనేది సబ్ గ్రూప్ అవునా కాదా అంటే గ్రూప్ అవునా కాదా చెక్ చేయాలి. సో మళ్ళీ క్లోజర్లా ఆల్ ది ఎంట్రీస్ ఇన్ ద టేబుల్ ఆర్ బిలాంగ్స్ టు ది సేమ్ సెట్. సో క్లోజర్లా ఎగ్జిస్ట్ అండ్ అసోసియేటివ్లా ఎగ్జిస్ట్. ఐడెంటిటీ సో టాప్ రో ఫస్ట్ రో ఎలిమెంట్స్ అన్నీ కూడా సేమ్గా ఉన్నాయి కాబట్టి ఐడెంటిటీలా ఎగ్జిస్ట్ అయింది. అండ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ 0. సో ఇప్పుడు 0 + 0 చేస్తే 0 వచ్చింది కాబట్టి 0కి ఇన్వర్స్ 0. సో సెకండ్ రోలో 0 ఎక్కడ వచ్చింది 3 దగ్గర అంటే 3కి ఇన్వర్స్ 3 అంటే 0కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది, 3కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది. సో సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఇన్వర్స్ లా అనేది సాటిస్ఫై అయింది. సో క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్. సో 4 లాస్ సాటిస్ఫై చేసింది కాబట్టి అది ఏమైంది గ్రూప్ అయింది. అంటే T అనేది గ్రూప్ అయింది కాబట్టి Zకి సబ్సెట్ కాబట్టి దాన్ని సబ్ గ్రూప్ ఆఫ్ అంటే ST ఆర్ సబ్ గ్రూప్స్ ఆఫ్ Z6 అని చెప్పి చెప్పగలుగుతాం. ఇప్పుడు S యూనియన్ T చేస్తే సెట్లో ఏమేమి ఉంటాయండి రెండు మెర్జ్ చేస్తే యూనియన్ అంటే ఏంటి మొత్తం అన్నీ కలిపేసిన ఎలిమెంట్స్. సో ఏమవుతాయి 0 2 3 4. సో ఇది సెట్. సో దీనికి కాంపోజిషన్ టేబుల్ వేద్దాం. సో కాంపోజిషన్ టేబుల్ వేస్తే 0 + 0 0, 0 + 2 2, 0 + 3 3, 0 + 4 4, 2 + 0 2, 2 + 2 4, 2 + 3 5, 2 + 4 6. ఎడిషన్ మాడ్యులో 6 అంటే మళ్ళీ అగైన్ 0. సో 3 + 0 3, 3 + 2 5, 3 + 3 6. మళ్ళీ మాడ్యులో 6 ఉంది కాబట్టి అప్లై చేస్తే 0, 3 + 4 7, 7 మాడ్యులో 6 అంటే 1. నెక్స్ట్ 4 + 0 4, 4 + 2 6, మాడ్యులో 6 0, 4 + 3 7, 7 మాడ్యులో 6 1, 4 + 4 8, మాడ్యులో 6 అంటే 2. సో ఇప్పుడు ఈ టేబుల్ని చూసి మనం ఇది గ్రూప్ అవునా కాదా చెప్పాలి. సో ఇప్పుడు టేబుల్లో ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేయండి 0 2 3 4 ఇంకా ఏమి ఎగ్జిస్ట్ అయ్యాయి 5 1. మరి ఈ సెట్లో ఉన్నాయా 5 1 ఈ సెట్లో ఉన్నాయి S యూనియన్ Tలో లేవు. అంటే సెట్లో అంటే టేబుల్లో ఎగ్జిస్ట్ అయిన ఎలిమెంట్స్ సెట్లో లేవు. అంటే ఇక్కడ ఫస్ట్ లానే ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అంటే క్లోజర్ లా అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో క్లోజర్లో ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఇది సబ్ గ్రూప్ అవుతుందా గ్రూప్ అవ్వదు. సో గ్రూప్ అవ్వదు కాబట్టి సబ్ గ్రూప్ అవ్వదు. సో ఇది ఇంకొక ఎగ్జాంపుల్.
సో ఓకే అండి, నెక్స్ట్ ఇంకొక స్మాల్ ఇంపార్టెంట్ థీరం ఎంసీక్యూస్కి బాగా ఇంపార్టెంట్. సో ఆల్ సబ్ గ్రూప్స్ ఆఫ్ ఎబిలియన్ గ్రూప్ ఆర్ ఎబిలియన్. సో మనం ఏదైనా ఒక ఎబిలియన్ గ్రూప్ తీసుకుంటే దానికి ఎగ్జిస్ట్ అయ్యే సబ్ గ్రూప్స్ అన్నీ కూడా ఎబిలియన్ అవుతాయి. మనం గ్రూప్ అంటే ఓన్లీ అప్ టు 4 లాసే చెప్తాం. సో ఎబిలియన్ అవ్వాలంటే ఎక్స్ట్రా కాంపిటేటివ్లా సాటిస్ఫై చేయాలి. సో ఎబిలియన్ గ్రూప్ అయితే కనుక దానికి ఎగ్జిస్ట్ అయ్యే సబ్ గ్రూప్స్ అన్నీ కూడా ఎబిలియన్ గ్రూప్సే అవుతాయి అని చెప్పమంటున్నారు. సో ప్రూఫ్. సో లెట్ జీ బి ఎబిలియన్ గ్రూప్. సో జీ అనేది ఎబిలియన్ గ్రూప్ అని చెప్పి కన్సిడర్ చేసుకుంటున్నాం. సో దీనికి ఒక సబ్సెట్ తీసుకోవాలి కదా. సో లెట్ హెచ్ బి ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సో హెచ్కి ఎగ్జిస్ట్ అయినా ఒక సబ్ గ్రూప్ అని చెప్పి కన్సిడర్ చేసుకుంటున్నాం. టు ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలండి, ఇప్పుడు జీ అనేది ఎబిలియన్ కాబట్టి హెచ్ కూడా ఎబిలియన్ అని చెప్పాలి. సో హెచ్ ఈజ్ ఎబిలియన్. ఎబిలియన్ అంటే కాంపిటేటివ్లా సాటిస్ఫై అవుతుంది అని చెప్పాలి మనం. సో దానికోసం 2 ఎలిమెంట్స్. సో లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ తీసుకుంటే మరి హెచ్ అనేది దేనికి సబ్సెట్, జీకి సబ్సెట్. సో అంటే ఏ కామా బి ఎందులో ఉంటాయి, జీలో ఉన్నాయి. మరి జీ అనేది ఏంటి, ఎబిలియన్ గ్రూప్. అంటే ఏబి ఈక్వల్ టు బిఏ, దేర్ సిన్స్ జీ ఈజ్ ఎబిలియన్. ఇప్పుడు మనం తీసుకున్న ఏబి ఎందులో ఎలిమెంట్స్ అండి, హెచ్లో తీసుకున్నాం. యాక్చువల్గా హెచ్లో తీసుకున్న ఎలిమెంట్స్ ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి, ఏబి ఈక్వల్ టు బిఏ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి. అంటే ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్కి ఏబి ఈక్వల్ టు బిఏ అయితే హెచ్ని ఏమని చెప్తాము, ఎబిలియన్. సో ఎబిలియన్ గ్రూప్కి తీసుకున్న సబ్ గ్రూప్స్ అన్నీ కూడా ఆల్వేస్ ఎబిలియన్ అవుతాయి. సో ఇది ఈ థీరం అనేది చెప్తుంది. ముందు చెప్పుకున్న థీరంలో ఏం చెప్పాము, ఎబిలియన్ గ్రూప్కి ఎగ్జిస్ట్ అయ్యే సబ్ గ్రూప్స్ అన్నీ కూడా ఎబిలియన్ అవుతాయి. ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ రైట్ చేస్తున్నారు, ఒకటిది 2. ఫస్ట్ ఏమంటున్నారు, కెన్ అన్ ఎబిలియన్ గ్రూప్ హ్యావ్ ఎ నాన్ ఎబిలియన్ సబ్ గ్రూప్. సో ఎబిలియన్ గ్రూప్కి ఎగ్జిస్ట్ అయ్యే సబ్ గ్రూప్ నాన్ ఎబిలియన్ అవుతుందా అవ్వదా, అసలు నాన్ ఎబిలియన్ సబ్ గ్రూప్స్ అనేవి ఉంటాయా ఉండవా. సో అలాగే ఇంకో క్వశ్చన్ ఏమడుతున్నారు, కెన్ ఎ నాన్ ఎబిలియన్ గ్రూప్ హ్యావ్ ఎన్ ఎబిలియన్ సబ్ గ్రూప్. అంటే నాన్ ఎబిలియన్ గ్రూప్ అనేది ఉంటే దానికి తీసుకునే సబ్ గ్రూప్ ఎబిలియన్ అవుతుందా. సో అలా ఉండే ఎగ్జాంపుల్స్ ఏమైనా ఇమ్మంటున్నారు. సో ఫస్ట్ తీసుకుందాం, లెట్ జీబీ అన్ ఎబిలియన్ గ్రూప్. ఫస్ట్ ఎబిలియన్ గ్రూప్కి నాన్ ఎబిలియన్ గ్రూప్ సబ్ గ్రూప్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీని ముందు తీరంలోనే చెప్పుకున్నాం, జీ ఎబిలియన్ అయితే అంటే జీలో ఉండే ప్రతి ఎలిమెంటు అంటే ప్రతి 2 ఎలిమెంట్స్ కూడా ఎబిలియన్ కండిషన్ సాటిస్ఫై చేస్తాయి. అంటే ఇప్పుడు దీనికి ఏదైనా సబ్సెట్ తీసుకుంటే మరి దీంట్లో ఉండే ఎలిమెంట్స్ కూడా మరి జీలో ఎలిమెంట్సే కదండి. మరి జీలో ఉండే ప్రతి 2 ఎలిమెంట్స్ ఎబిలియన్ కండిషన్ సాటిస్ఫై చేస్తే హెచ్ కూడా ఎబిలియన్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. అంటే ఇది నాన్ ఎబిలియన్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే మస్ట్గా జీ అనేది ఎబిలియన్ అయితే దానికి తీసుకునే సబ్ గ్రూప్ మస్ట్గా ఎబిలియన్ అవుతుంది. సో అంటే ఫస్ట్ దానికి ఆన్సర్ చెప్పేసాం. అంటే ఒక ఎబిలియన్ గ్రూప్కి నాన్ ఎబిలియన్ సబ్ గ్రూప్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఎబిలియన్ గ్రూప్ అయితే కనుక దానికి ఎగ్జిస్ట్ అయ్యే సబ్ గ్రూప్స్ అన్నీ కూడా ఎబిలియనే అవుతాయి. సో ఇప్పుడు సెకండ్ కండిషన్, నాన్ ఎబిలియన్ సబ్ గ్రూప్ తీసుకోవాలి. సో నాన్ ఎబిలియన్ గ్రూప్కి ఒక ఎబిలియన్ సబ్ గ్రూప్ ఉంటుందా లేదా చెక్ చేయాలి. సో దీనికోసం ఒక సెట్ తీసుకుంటున్నారు. ఎలా, జీ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్ ఏ కామా బి సచ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. సో ఇలా జీ ఈక్వల్ టు ఆర్డర్డ్ పేర్ ఏ కామా బి సచ్ దట్ ఏ కామా బి అంటే సమ్ వెక్టార్స్ లాగా డిఫైన్ చేస్తున్నారండి. ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అండ్ వీటి మీద ఆపరేషన్స్ అంటే క్రాస్ అనేది డిఫైన్ చేస్తున్నారు. ఏ విధంగా, ఇందులో ఉండేవన్నీ ఎలా ఉంటాయి, ఇలా ఆర్డర్డ్ పైర్స్ ఉంటాయి. సో ఏ కామా బి క్రాస్ సి కామా డి ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేస్తున్నారు, ఏసీ కామా బీసీ ప్లస్ డి అని చెప్పి డిఫైన్ చేస్తున్నారు. ఏసీ కామా బీసీ ప్లస్ డి. సో ఇప్పుడు ఇది నాన్ ఎబిలియన్ సబ్ గ్రూప్. సో నాన్ ఎబిలియన్ అవునో కాదో చెక్ చేయండి, మళ్ళీ క్రాస్ ప్రొడక్ట్ రివర్స్లో అప్లై చేయండి. ఇప్పుడు ఏ క్రాస్ బి సి క్రాస్ డి, ఏ కామా బి క్రాస్ సి కామా డి అంటే ఇలా వచ్చింది. ఇప్పుడు సి కామా డి క్రాస్ ఏ కామా బి అన్నాం అనుకోండి. సో ఎలా డిఫైన్ చేశారు, ఫస్ట్ ఏసీ డిఫైన్ చేశారు,
నెక్స్ట్ బీసీ ప్లస్ డి అని రాశారు ఎలిమెంట్స్. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఏసీ ఫస్ట్ ఇది కామన్, నెక్స్ట్ అది ఏంటండి ఏబి ప్లస్ బి అయ్యింది, సారీ ఏడి ప్లస్ బి అయ్యింది. సో ఇది కాంపిటేటివ్లా సాటిస్ఫై చేయడం లేదు. సో మనం తీసుకున్న జీ అనేది అంటే ఇలా డిఫైన్ చేసిన సెట్ నాన్ ఎబిలియన్. సో ఇప్పుడు దీనికి ఎబిలియన్ సబ్ గ్రూప్ ఉంటుందా లేదా చెప్పాలి. సో టేక్ హెచ్ ఈక్వల్ టు ఎలా తీసుకుంటున్నారు 1, A సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు ఆర్. సో ఇప్పుడు ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అన్నాం. సో ఆర్ అయినప్పుడు ఆర్లో 1 అనే ఎలిమెంట్ ఉంటుంది. సో ఏ 1 అయినప్పుడల్లా 1B 1 2 1 3 1 4 అలా ఎగ్జిస్ట్ అయ్యే ఎలిమెంట్స్ అన్నీ కలిపి ఒక సెట్ కింద తీసుకుంటున్నాం. అంటే ఆర్డర్డ్ పేర్ విత్ స్టార్టింగ్ 1 అనమాట అండి. సో 1, A ఇప్పుడు క్లియర్లీ హెచ్ అనేది జీకి సబ్సెట్. సో ఇప్పుడు ఇది గ్రూప్. సో గ్రూప్ అయితే ఇది ఎబిలియన్ కండిషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా. సో ఎబిలియన్ కండిషన్ అంటే ఇలా ఉంటాయి కదా. సో 1, A క్రాస్ 1, B. సో వాళ్ళు డిఫైన్ చేసిన దాని ప్రకారం ఏమవుతుందండి 1 into 1 అంటే 1, తర్వాత A into 1 అంటే A ప్లస్ B, ఇది యాడ్ చేయాలి. సో రివర్స్లో 1, B క్రాస్ 1, A ఏమవుతుంది 1 into 1 1, B into 1 B ప్లస్ ఇదిగో ఇది యాడ్ చేయాలి. సో రెండు ఒకటే కదా, 1, A ప్లస్ బి 1, A ప్లస్ బి. సో అంటే జీ అనే సెట్ ఈ విధంగా తీసుకుని దాని మీద క్రాస్ ప్రొడక్ట్ కనుక ఇలా డిఫైన్ చేసినప్పుడు అది నాన్ ఎబిలియన్ సబ్ గ్రూప్, అదే నాన్ ఎబిలియన్ గ్రూప్. కాకపోతే హెచ్ అనేది ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇది క్లియర్గా జీకి సబ్సెట్ అవుతుంది అండ్ ఎబిలియన్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. సో అంటే ఇది ఎబిలియన్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. అంటే ఏదైనా ఒక నాన్ ఎబిలియన్ గ్రూప్ కనుక ఎగ్జిస్ట్ అయితే దానికి ఎబిలియన్ సబ్ గ్రూప్ అనేది ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే నాన్ ఎబిలియన్ సబ్ గ్రూప్ అయినంత మాత్రాన దానికి ఎగ్జిస్ట్ అయ్యే సబ్ గ్రూప్స్ అన్నీ కూడా నాన్ ఎబిలియనే అవుతాయి అని మనం చెప్పలేం. సో కొన్ని ఎబిలియన్ సబ్ గ్రూప్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇది ఎగ్జాంపుల్. ఇంకొక థీరం, ఇఫ్ జీ ఈజ్ ఎ గ్రూప్. సో జీ అనేది ఒక గ్రూప్ అంటున్నారు, దానికి ఎన్ ఆఫ్ ఏ. సో దీన్ని నెక్స్ట్ మీకు వచ్చే సెట్స్లో వస్తుంది నార్మలైజర్ అంటాం, నార్మలైజర్. సో ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేస్తున్నారు, ఎక్స్ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఏ. సో అంటే ఎన్ ఆఫ్ ఏ నార్మలైజర్ ఆఫ్ ఏ అంటే కనుక జీలో ఎలిమెంట్స్ ఏతో ఏవైతే కాముటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తాయో ఆ ఎలిమెంట్స్ ఉండే సెట్. అంటే ఎన్ ఆఫ్ ఏ అంటే ఏతో జీలో ఎలిమెంట్స్ ఏవైతే కాముటేటివ్ ప్రాపర్టీ హోల్డ్ చేస్తాయో ఆ ఎలిమెంట్స్ యొక్క సెట్. సో ఇక్కడ బి రాసామనుకోండి, బితో కాముటేటివ్ ప్రాపర్టీ హోల్డ్ చేసే సెట్. సో అంటే నార్మలైజర్ ఆఫ్ ఏ, నార్మలైజర్ ఆఫ్ బి, నార్మలైజర్ ఆఫ్ సి అంటే ఆ కాముటేటివ్ ప్రాపర్టీ ఆ ఎలిమెంట్తో సాటిస్ఫై చేసే ఎలిమెంట్స్ని తీసుకునే సెట్ అని అర్థం అండి. సో నార్మలైజర్ ఆఫ్ ఏ ఫర్ ఏ బిలాంగ్స్ టు జీ, దెన్ ప్రూవ్ దట్ నార్మలైజర్ ఆఫ్ ఏ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పేసి చెప్పమంటున్నారు. సో దానికోసం ప్రూఫ్ గివెన్ జీ ఈజ్ ఏ గ్రూప్. సో జీ అనేది గ్రూప్ అని ఇచ్చారు అండ్ నార్మలైజర్ ఆఫ్ ఏ ఎలా డిఫైన్ చేశారు, ఎక్స్ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఏ. అంటే నార్మలైజర్ ఆఫ్ ఏలో కనుక ఏదైనా ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయితే అది ఏతో కాముటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది. మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు, టు ప్రూవ్ దట్ నార్మలైజర్ ఆఫ్ ఏ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పేసి చెప్పాలి. సో మరి సబ్ గ్రూప్ అని చెప్పాలి అంటే మనం ఏదైనా 2 ఎలిమెంట్స్ నార్మలైజర్ ఆఫ్ ఏలో తీసుకుందాం. లెట్ x1, x2 బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ ఏ. సో తీసుకున్నానండి. మనం ఏం చెప్పాలి సబ్ గ్రూప్ అని చెప్పాలి అంటే x1 x2 ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ ఏ అని చెప్పాలి. మరి ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అయితే ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అంటున్నాం కదా. సో ఆ థీరం నుంచి x1 x2 బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ ఏ అంటే x1 x2 ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ ఏ అని చెప్పాలి. సో ఇది చెప్పడానికి ఫస్ట్ x2 ఇన్వర్స్ అనేది దీంట్లో ఉంటుంది అని చెప్పాలి. సో అంటే x2 ఇన్వర్స్ అనేది నార్మలైజర్ ఆఫ్ ఏలో ఉండాలి అంటే మనం ఏ ఎలిమెంట్ అయినా సరే
x1 కానీ x2 ఇన్వర్స్ కానీ x1 x2 ఇన్వర్స్ కానీ NAలో ఉంటాయి అని చెప్పాలి అంటే ఇవన్నీ కూడా ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలండి? ఏతో కామటేటివ్లా అంటే ఈ కండిషన్ హోల్డ్ చేయాలి. సో దానికోసం ప్రూవ్ చేస్తున్నాం. సో మన దగ్గర ఉన్నవి ఏంటండి ఎలిమెంట్స్? x1 x2 బిలాంగ్స్ టు NA. సో NAలో ఉన్నాయి అంటే ఏతో ఇవి ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి? AX1 ఈక్వల్ టు x1a, AX2 ఈక్వల్ టు x2a. సో ఇవి అవి సాటిస్ఫై చేస్తాయి. ఇప్పుడు ఇది కన్సిడర్ చేసుకుంటున్నాం. కన్సిడర్ AX2 ఈక్వల్ టు x2a. సో ఇక్కడ a అనేది x2 అనేవి ఎందులో ఎలిమెంట్స్? జీలో ఎలిమెంట్ NAలో ఉన్నాయి. అంటే NA దేనికి సబ్సెట్? జీకి సబ్సెట్. సో అంటే ఇవన్నీ కూడా జీలో ఎలిమెంట్స్. మరి జీలో ఎలిమెంట్ అయితే x2 ఎగ్జిస్ట్ అయితే దానికి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది జీ గ్రూప్ కాబట్టి. సో అంటే x2 ఇన్వర్స్ ఉంది. సో ఈ x2 ఇన్వర్స్ తోటి ఈ ఈక్వేషన్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా x2 ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తున్నాం. సో ఈ ఈక్వేషన్కి ఇప్పుడు x2 ఇన్వర్స్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ అప్లై చేయండి. ఏమవుతుంది? x2 ఇన్వర్స్ a x2 ఇన్వర్స్ ఈక్వల్ టు x2 ఇన్వర్స్ x2a x2 ఇన్వర్స్. సో దీనికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మనం x2 ఇన్వర్స్తో మల్టిప్లై చేసాం. ఎందుకు? x2 ఇన్వర్స్ అనేది జీలో ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మరి ఇవన్నీ కూడా జీలో ఎలిమెంట్సే. x2 ఇన్వర్స్ అంటే అర్థం ఏంటండి? ఐడెంటిటీ ఎలిమెంట్. అంటే x2 ఇన్వర్స్ AE ఈక్వల్ టు EAX2 ఇన్వర్స్. మళ్ళీ ఐడెంటిటీ ఎలిమెంట్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ ఎలిమెంటే కాబట్టి ఏమొస్తుంది? x2 ఇన్వర్స్ A ఈక్వల్ టు AX2 ఇన్వర్స్. అంటే x2 ఇన్వర్స్ అనేది ఏతో కామటేటివ్లా సాటిస్ఫై చేస్తుంది. మరి కామటేటివ్లా సాటిస్ఫై చేసేటప్పుడు x2 ఇన్వర్స్ ఎందులో ఉంటుంది? NAలో ఉంటుంది. సో అంటే ఇప్పుడు మనం ఇన్వర్స్ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది అని చెప్పాం. ఇప్పుడు ఏం చెప్పాలి? టు ప్రూవ్ దట్ x1 x2 ఇన్వర్స్ బిలాంగ్స్ టు NA. సో ఇది ప్రూవ్ చేయాలి. అంటే కండిషన్ మనం ఏం ప్రూవ్ చేయాలి? x1 x2 ఇన్వర్స్ A ఈక్వల్ టు AX1 x2 ఇన్వర్స్ అని చెప్పగలగాలి. అంటే ఏతో ఈ ఎలిమెంట్ అనేది కామటేటివ్లా సాటిస్ఫై చేస్తుంది అని చెప్పాలి. So that is we have to prove that x1 x2 inverse A equal to AX1 x2 inverse. సో ఇప్పుడు LHS కన్సిడర్ చేద్దాం. సో కన్సిడర్ చేస్తే x1 x2 ఇన్వర్స్ A ఈక్వల్ టు ఆల్రెడీ మనకి x2 ఇన్వర్స్ A అంటే ఏమని రాసుకోవచ్చండి? ఎందుకు x2 ఇన్వర్స్ A NAలో ఉంది కాబట్టి x2 ఇన్వర్స్ A అంటే ఏం రాసుకోవచ్చు? AX2 ఇన్వర్స్ అని చెప్పి రాసుకోవచ్చు. అంటే x1 A x2 ఇన్వర్స్. ఎందుకంటే సిన్స్ x2 ఇన్వర్స్ బిలాంగ్స్ టు NA అని చెప్పేసి రాసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ x1a కన్సిడర్ చూడండి. x1 ఎందులో ఉంది? NAలో ఉంది. అంటే ఏతో x1 కూడా కామటేటివ్లా సాటిస్ఫై చేస్తుంది. అంటే ఎలా రాయొచ్చు x1aని? AX1 అని రాయొచ్చు. ఇదిగో AX1 x2 ఇన్వర్స్. ఇది ఎందుకు రాసాము? సిన్స్ x1 బిలాంగ్స్ టు NA. సో x1 కూడా NAలో ఉంది కాబట్టి AX1 అన్నా x1a అన్నా ఒకటే. ఇప్పుడు x1 x2 ఇన్వర్స్ A ఈక్వల్ టు AX1 x2 ఇన్వర్స్ అని చెప్పగలిగాం. అప్పుడు x1 x2 ఇన్వర్స్ ఎందులో ఎగ్జిస్ట్ అయినట్టు? NAలో ఉంది. అంటే ఏమని ప్రూవ్ చేసాము? దట్ ఈజ్ x1, x2 బిలాంగ్స్ టు NA ఇంప్లైస్ x1 x2 ఇన్వర్స్ బిలాంగ్స్ టు NA అని చూపించాం. సో అప్పుడు AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు NA అంటే NAని ఏమంటాము? సబ్ గ్రూప్ అంటాం. దేర్ఫోర్ NA ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ G. సో ఇది దీని యొక్క ప్రూఫ్. సో ఇంకొకటి ఎగ్జాంపుల్ అండి. ఏం లేదు, మనకి Q+ అనే గ్రూప్ ఉంది. సో ఈ Q+ అంటే ఏంటి? సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సో ఇది దేనికి సబ్సెట్ అవుతుంది? R+కి సబ్సెట్. సో ఇది R+కి సబ్సెట్. అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ R - Q. సో విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఇది కూడా R+కి సబ్సెట్.
సో ఇది సబ్ గ్రూప్ అవుతుందా లేదా, ఇది సబ్ గ్రూప్ అవుతుందా లేదా. సో అంటే సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి రియల్ నెంబర్స్కి సబ్సెట్టా కాదా, సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అనేవి రియల్ నెంబర్స్కి సబ్సెట్ అవునా కాదా. సో ఇప్పుడు సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటే ప్రతి ఎలిమెంట్ కూడా రేషనల్. సో రేషనల్ అయితే ఇప్పుడు ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ అని చెప్పి తీసుకుంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ అంటున్నారు ఇక్కడ. సో అంటే ఏ మైనస్ బి అనేది క్యూలో ఉంటుంది అని చెప్పాలి. సో ఇప్పుడు రేషనల్ నెంబర్స్ అంటే ఏంటండి, పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో మనం ఏదైనా ఎలిమెంట్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ తీసుకుంటే ఏ మైనస్ బి చేస్తే వచ్చేది కూడా రేషనల్ నెంబరే, అది కూడా క్యూలోనే ఉంటుంది. అప్పుడు క్యూ ఏమవుతుంది, సబ్ గ్రూప్ ఆఫ్ ఆర్ అని చెప్పేసి చెప్తాం. ఇప్పుడు ఆర్ మైనస్ క్యూ ప్లస్ దగ్గరకు వచ్చేద్దాం. ఆర్ మైనస్ క్యూ ప్లస్ అన్నారనుకోండి, ఇదేంటి, సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్. మరి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే అన్ని రూట్ వాల్యూస్. మరి రూట్ వాల్యూస్ అయితే ఇది దేనికి సబ్ గ్రూపు, ఆర్ ప్లస్కి అవుతుందా లేదా అని చెప్పమంటున్నారు. సో మరి ఆర్ ప్లస్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటండి, 0. మరి 0 అనేది ఆర్ మైనస్ క్యూలో ఉంటుందా, ఆర్లోంచి రేషనల్ నెంబర్స్ అంటే రియల్ నెంబర్స్లోంచి రేషనల్ నెంబర్స్ తీసేగా ఏర్పడే సెట్ అంటే ఇర్రేషనల్ నెంబర్స్. సో మరి 0 అనేది నాట్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ. ఎందుకంటే 0 అనేది రేషనల్ నెంబర్ మనకి. సో 0 నాట్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ అంటే 0 అనేది దీంట్లో ఉండదు, అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వదు. సో అప్పుడు ఆర్ మైనస్ క్యూ అనేది సబ్ గ్రూప్ అవుతుందా, సో ఆర్ మైనస్ క్యూ అనేది సబ్ గ్రూప్ అవ్వదు. బట్ రేషనల్ నెంబర్స్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ రియల్ నెంబర్స్ అవుతుంది. ఇర్రేషనల్ నెంబర్స్ సెట్ అనేది నాట్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ రియల్ నెంబర్స్. సో జీ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 - 1 i - i సెట్ ఇచ్చారండి. సో ఇప్పుడు దీనికి సబ్ గ్రూప్స్ ఏమవుతాయో రాయమంటున్నారు. క్లియర్లీ మనం డెఫినేషన్స్ చెప్పుకున్నాం, ప్రాపర్ సబ్ గ్రూప్స్, ఇంప్రాపర్ సబ్ గ్రూప్స్, అలాగే ట్రివియల్ సబ్ గ్రూప్స్, నాన్ ట్రివియల్ సబ్ గ్రూప్స్ అని. సో ట్రివియల్ సబ్ గ్రూప్స్ అంటే ఏంటండి, ఆ ట్రివియల్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే సింగిల్టన్ సెట్ 1 అంటే సింగిల్టన్ సెట్ ఐడెంటిటీ ఎలిమెంట్ అని అర్థం. సో ఈ సెట్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి, 1 కాబట్టి సింగిల్టన్ సెట్ 1 జీ అనేవి ఏ సబ్ గ్రూప్స్ అవుతాయి, ట్రివియల్ సబ్ గ్రూప్స్. ట్రివియల్ ఆర్ ఇంప్రాపర్ సబ్ గ్రూప్స్ అంటాం వీటిని. సో ప్రాపర్గా ఎగ్జిస్టెంట్ కాదు, ఇంప్రాపర్ సబ్ గ్రూప్స్ అని అర్థం. అంటే డైరెక్ట్గా ఎగ్జిస్ట్ అయిపోయేవి. అంటే ఏదైనా ఒక నెంబర్కి ఆ నెంబరు ప్లస్ 1 ఇట్ సెల్ఫ్ ఎలా ఫ్యాక్టర్స్ అవుతాయో అలా ఏదైనా ఒక గ్రూప్కి మస్ట్గా ఐడెంటిటీ ఎలిమెంట్ కంటైన్ ఉన్న సెట్, అలాగే సేమ్ సెట్ దానికి అదే సబ్సెట్ అవుతాయి కాబట్టి కంపల్సరీ అవి సబ్ గ్రూప్స్ అవుతాయి. సో ఇంకొక సబ్ గ్రూప్ పాజిబుల్ అయ్యే ఇంకొక సబ్ గ్రూప్ ఏముంది అని చెప్పమంటున్నారు. సో అంటే 1 - 1 ఒక సెట్ కింద, 1 i 1 - i లేదా -1 i - i అంటే అలా 2 ఎలిమెంట్స్ తోటి 3 ఎలిమెంట్స్ తోటి సబ్సెట్స్ కనుక కన్సిడర్ చేస్తే ఆ సబ్సెట్స్ అనేవి సబ్ గ్రూప్స్ అవుతాయా లేదా కంపోజిషన్ టేబుల్ ద్వారా చెక్ చేయాలి. సో మీరు రిమైనింగ్ అన్ని చెక్ చేయండి ఓన్లీ. సో అవేమి సబ్ గ్రూప్స్ అవ్వవు. ఏది 1 - 1 అనేది, సో ఆల్రెడీ మనకి ఇది తెలుసు, దిస్ ఇస్ ఏ మల్టిప్లికేటివ్ గ్రూప్. సో 1 - 1 అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవుతుంది. సో ఈ సబ్ గ్రూప్ని ఏమంటాము, ప్రాపర్ సబ్ గ్రూప్ అంటాము. డైరెక్ట్గా ఎగ్జిస్ట్ అయిపోయే వాటిని ఇంప్రాపర్ అంటాము. సో మనం అడ్జస్ట్ చేసి అంటే ఇంకొక వాల్యూస్ అంటే 1 జీ కాకుండా రిమైనింగ్ సబ్ గ్రూప్స్ ఏమైనా ఎగ్జిస్ట్ అయితే వాటిని ప్రాపర్ సబ్ గ్రూప్స్ అంటాము. సో ఇది జీకి ఎగ్జిస్ట్ అయ్యే సబ్ గ్రూప్స్ ఏంటంటే ఇప్పుడు టోటల్ 1 2 3 అంటే సింగిల్టన్ సెట్ 1 జీ సెట్ ఆఫ్ 1 - 1 అనేవి 3 సబ్ గ్రూప్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి.